హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో నేను పన్నీర్తో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. మఖనీ పన్నీర్ని ఎలా తయారు చేయాలనేది చూపించబోతున్నానండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక ప్యాన్లో 1 టీ స్పూను ఆయిల్ వేసుకొని అందులో 4-5 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లాన్ని వేసుకుంటున్నాను. దాంతోపాటుగా పచ్చిమిర్చిని ఒకటే తీసుకున్నానండి. ఒకే ఒక పచ్చిమిర్చిని వేసుకున్నాను. అలాగే చిన్న సైజు 1 ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ లేకపోయినా పర్వాలేదు. 200 గ్రామ్స్ని టొమాటోస్ని వేసుకున్నాను. అందులో 5-6 జీడి పలుకులు వేసుకొని 1 చిటికెడు పసుపు 1 టీ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. బాగా దగ్గరికి అయ్యే వరకు నేను ఉడికించుకుంటున్నాను. అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఒక కళాయిలో 2 టీ స్పూన్ల బటర్ వేసుకొని అలాగే 1 టీ స్పూను జీరా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక బౌల్లో కొంచెం పెరుగు తీసుకొని అందులో 1 టీ స్పూను కారము 1 టీ స్పూను ధనియాల పొడి చిటికెడు పసుపు 1 టీ స్పూను గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా సపరేట్గా కలుపుకొని మనము ఈ బటర్లో వేసుకోవాలండి. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే మసాలా అంతా మాడిపోతుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇదంతా బాగా వేగి ఆయిల్ పైకి తేలాలి. అలాగే టమాటా ప్యూరీని నేను ఒక జాలీలో వేసుకొని వడగట్టి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పిప్పంతా తీసి పక్కన పెట్టుకుంటాను. ఇలా వేసుకోవడం మూలంగా టెక్స్చర్ అంతా చాలా సిల్కీగా ఉంటుందండి. 1 టీ స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూను టమాటా కచప్ని వేసుకుంటున్నాను. అలాగే కసూరి మేతిని వేసుకోవాలి. కసూరి మేతి అనేది తప్పకుండా వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూను షుగర్ వేసుకున్నాను. షుగరు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బ్యాలెన్సింగ్గా చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూడా. అలాగే పన్నీర్ ముక్కలన్నిటినీ వేసేసుకొని నేను బాగా కలుపుకుంటున్నాను. ఇలాగా ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. లాస్ట్గా ఫ్రెష్ క్రీమ్ని 2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టేసి 2 మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. తీసి నేను ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు ఎంత బాగుందో. ఈ కర్రీ ఎక్కువగా రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. బటర్ నాన్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.